శ్రీశైలంలో చాలా మందికి తెలియని పంచమఠాల యొక్క చరిత్ర. ఇంతకు ఈ పంచమఠాలు శ్రీశైలంలో ఎక్కడ ఉన్నాయి? పంచమఠాల్లో ఒకటైన రుద్రాక్ష మఠంలో వేల సంవత్సరాల నాటి ఒక యోగి సర్పరూపంలో ఉన్నాడని మీలో ఎంతమందికి తెలుసు? విభూతి మఠానికి పాశుపత యంత్రానికి సంబంధం ఏంటి? ఘంటామఠంలో మాస శివరాత్రి రోజున పూజ చేస్తే గాలిలోకి ఎగిరే శక్తి వస్తుందా? ఇలాంటి ఆసక్తికరమైన విషయాలను ఇవాల్టి వీడియోలో మనం తెలుసుకుందాం పదండి. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ రాజేష్, మీ తెలుగు యాత్రికుడు. ఇవాళ వచ్చేసి మనం శ్రీశైలంలో ఉన్నటువంటి పంచమఠాలను అయితే చూడబోతున్నామండి. ఈ పంచమఠాల గురించి చాలా మందికి తెలియదు. అలా తెలియని వాళ్ళ కోసం ఈ వీడియోలో నేను చూపించబోతున్నాను. ఇంతవరకు ఏ యూట్యూబర్ కూడా ఇంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయలేదండి. వీడియో మాత్రం చాలా ఎక్సలెంట్గా ఉండబోతుంది. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్దాం పదండి. ప్రస్తుతం మనం శ్రీశైలం మెయిన్ టెంపుల్ బ్యాక్ సైడ్ అయితే ఉన్నామండి. ఇక్కడ నుంచి అప్రాక్సిమేట్లీ 1.5 కిలోమీటర్ వెళితే సారంగధర మఠం అయితే ఉంటుంది. ప్రజెంట్ మనం చూస్తున్నదే సారంగధర మఠం అండి. ఈ మఠం వచ్చేసి మల్లమ్మ కన్నీరు టెంపుల్కి రైట్ సైడ్ అయితే ఉంటుంది. ఈ సారంగధర మఠం వచ్చేసి పంచమఠాల్లోనే ఎత్తైన ప్రాంతంలో ఉందండి. ఇక ఈ సారంగధర మఠం గురించి మనం మాట్లాడుకున్నట్లయితే ఈ మఠాన్ని 6వ శతాబ్దంలో నిర్మించినట్లుగా శాసనాలు చెబుతున్నాయండి. 6వ శతాబ్దంలో సారంగ సిద్ధేశ్వరుడు అనే సిద్ధయోగి సిద్ధయోగాన్ని తన శిష్యులకు ఈ ప్రదేశంలో బోధించాడండి. అందువల్లే ఆయన పేరు మీదుగా ఈ సారంగధర మఠం ఏర్పడింది. ఈ మఠం చాళుక్య శిల్పశైలిలో అయితే ఉంటుందండి. ఈ మఠాన్ని చాలా ప్రత్యేకంగా అయితే నిర్మించారు. పెద్ద పెద్ద స్టోన్ పిల్లర్స్ అలాగే మల్టిపుల్ స్టోన్ కాలమ్స్తో అయితే ఉంటుందండి. ఇక్కడ ఆదిశంకరాచార్యులు మెడిటేషన్ చేశారట. ఇప్పుడు ఈ సారంగధర పీఠం సాధన చేసే వాళ్లకు అలాగే భక్తులకు ఒక పవర్ఫుల్ సెంటర్గా అయితే ఉంది. ఇక్కడ సెంటర్లో ఒక దీపం కనిపిస్తుందిగా, ఆ దీపం మెడిటేషన్ చేసే వాళ్లకు అలాగే సాధన చేసే వాళ్లకు సాధనలో నెక్స్ట్ స్టెప్ వెళ్ళడానికి యూజ్ అవుతుందండి. మనకు ఈ మఠంలో అమ్మవారు కూడా దర్శనమిస్తారు. మఠం లోపల మాత్రం చాలా పీస్ఫుల్గా ఉందండి. ఇక ఆలస్యం చేయకుండా 2వ మఠమైనటువంటి రుద్రాక్ష మఠానికి వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం ఉన్నది రుద్రాక్ష మఠం. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. ప్రజెంట్ మనం పంచమఠాల్లో ఒకటైనటువంటి రుద్రాక్ష మఠాన్ని చూస్తున్నామండి. శిథిలావస్థలో ఉన్న ఈ మఠాన్ని మళ్ళీ పునర్నిర్మించారు. మఠం చుట్టుపక్కల అట్మాస్ఫియర్ మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. ఇక ఈ రుద్రాక్ష మఠం గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ మఠం శ్రీశైలం మెయిన్ టెంపుల్కి బ్యాక్ సైడ్ నుంచి అప్రాక్సిమేట్లీ 1.5 కిలోమీటర్ డిస్టెన్స్లో అయితే ఉంటుందండి. ఈ మఠం లోపలికి ఎంటర్ అవ్వగానే వేల సంవత్సరాల నాటి ఒక పుట్ట అయితే మనకు కనిపిస్తుంది. ఇక్కడ ధ్యానం చేసిన ఒక యోగి పాముగా మారి ఇదే పుట్టలో ఉంటున్నాడని ఇక్కడి భక్తుల ప్రగాఢ నమ్మకం అండి. ఇంత పెద్ద పుట్టను చూడటం ఇదే మొదటిసారండి. చూడటానికి చాలా అద్భుతంగా ఉంది. ఈ మఠం యొక్క నిర్మాణం ఒక గుహలాగైతే ఉంటుందండి. డీప్ మెడిటేషన్ అలాగే సాధన చేసుకునే వాళ్లకు ఈ మఠం అనుకూలంగా అయితే ఉంటుంది. ఇక్కడ మునులు శివుడికి రుద్రాక్షలతో అభిషేకం చేసి ఆ రుద్రాక్షలను ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారట. లోపల ఈ నిర్మాణం చాలా బాగుందండి. ఏదో తెలియని పాజిటివ్ వైబ్రేషన్ అయితే ఇక్కడ ఉందండి. ఈ మఠంలో ప్రతిష్ఠించిన శివలింగాన్ని రుద్రాక్షముని కాశీ నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠించాడట. రుద్రాక్షముని ఈ శివలింగాన్ని ప్రతిష్ఠించడం వల్ల ఈ మఠానికి రుద్రాక్ష మఠం అనే పేరు వచ్చిందండి. ఆ శివయ్యను నాతో పాటు మీరు కూడా దర్శించండి. శ్రీశైలం వచ్చినప్పుడు డెఫినెట్గా ఈ రుద్రాక్ష మఠాన్ని కూడా విజిట్ చేయండి. చాలా అంటే చాలా అద్భుతంగా ఉందండి. రుద్రాక్ష మఠం నుంచి బయటకు రాగానే మనకు రోడ్డు మీదనే చిన్నమస్తాదేవి అమ్మవారి దేవాలయం ఉంటుందండి. ప్రజెంట్ మనం చూస్తున్నది కాటమరాజు స్వామి వారి విగ్రహము. ఇక్కడే కాళీమాత అమ్మవారు కూడా మనకు దర్శనమిస్తారండి. అమ్మవారు పక్కనే మనకు చిన్నమస్తాదేవి అమ్మవారి విగ్రహం కూడా ఉంటుందండి. ఆ అమ్మవారిని నాతో పాటు మీరు కూడా దర్శించండి.
నా బ్యాక్గ్రౌండ్లో కనిపిస్తున్నది రుద్రాక్ష మఠం అండి. రుద్రాక్ష మఠానికి ఆపోజిట్లోనే విభూది మఠం ఉంటుంది. ఇక వెళ్ళి చూద్దాం పదండి. ప్రజెంట్ మనం పంచమఠాలలో ఒకటైనటువంటి విభూతి మఠాన్ని అయితే మనం చూస్తున్నామండి. ఇది వచ్చేసి 3వ మఠం. ఈ మఠం రుద్రాక్ష మఠానికి ఆపోజిట్ లోనే ఉంటుందండి. ఈ విభూతి మఠాన్ని కూడా మళ్ళీ పునర్నిర్మించారటండి. చుట్టుపక్కల అట్మాస్ఫియర్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. ఒక్కొక్క మఠానికి ఒక్కొక్క స్పెషాలిటీ అయితే ఉందండి. ఇక ఈ విభూతి మఠం యొక్క స్పెషాలిటీ గురించి మనం తెలుసుకున్నట్లయితే ఈ మఠంలో సహజ సిద్ధంగా విభూది ఏర్పడేదట. నాకు కూడా నమ్మశక్యంగా అనిపించలేదు, బట్ ఇది నిజమేనండి. ఈ మఠానికి మధ్యలో ఒక రాతి మీద పాశుపత యంత్రాన్ని రాశారట. ఆ బీజాక్షరాల మీద శ్రీశైలం అడవుల్లో దొరికే వనమూలికలను ఆ రాతి పైన రాసేవారట. సూర్యకాంతి ఆ మూలికలపైన పడగానే విభూదిగా మారేదట. అలా వచ్చిన ఆ విభూదిని సిద్ధులు సాధకులు ధరించేవారు. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు ప్రసాదంగా ఇచ్చేవారు. ఇక్కడ ఎంతో మంది సాధకులు సాధన చేసి ఆ పరమాత్ముడిలో ఐక్యమయ్యారట. ఇప్పుడు ఆ పాశుపత యంత్రం ఇక్కడ ఉందా అంటే లేదనే చెప్పవచ్చు. రెనోవేషన్ చేసేటప్పుడు దానిని తీసుకెళ్లి శ్రీశైలం మెయిన్ టెంపుల్ అయితే పెట్టారట. ఆ యంత్రాన్ని మనం మెయిన్ టెంపుల్లో క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు జ్వాలా వీరభద్ర స్వామి ముందు విభూది పెట్టి ఉంటుందటండి. సో మనం శ్రీశైలం క్యూ లైన్ లో వెళ్లేటప్పుడు జ్వాలా వీరభద్ర స్వామి ముందరైతే మనం ఆ యంత్రాన్ని చూడవచ్చండి. ఆ శివయ్యను నాతో పాటు మీరు కూడా దర్శించండి. ఇక విభూది మఠం నుంచి బయటకు రాగానే మనకు అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అయితే కనిపిస్తుంది. ఇక్కడ సిద్ధులు సాధకులు మెడిటేషన్ చేసుకుంటారండి. ఇక ఆలస్యం చేయకుండా భీమాశంకర మఠానికి వెళ్దాం పదండి. ప్రజెంట్ మనం చూస్తున్నది భీమాశంకర మఠం అండి. పంచమఠాలలో మనం 4వ మఠాన్ని అయితే చూస్తున్నాము. ఈ భీమాశంకర మఠం అన్ని మఠాల కన్నా కాస్త భిన్నంగా ఉంది. ఈ మఠం శ్రీశైల దేవస్థాన వాయువ్య భాగంలో దేవస్థానం పక్కనే ఉంటుందండి. ఈ భీమాశంకర మఠం 6వ శతాబ్దంలో అయితే నిర్మించారు. డీప్ మెడిటేషన్ అలాగే సాధన చేసే వాళ్లకు ఈ మఠం చాలా అనుకూలంగా ఉంటుందండి. దీనిని భీమాశంకరుడిగా శివుడికి అంకితం చేశారండి. ఈ భీమాశంకర మఠం చారిత్రాత్మక మఠమైనటువంటి ఘంటామఠం యొక్క పశ్చిమ భాగంలో అయితే ఉంది. ఆ శివయ్యను నాతో పాటు మీరు కూడా దర్శించండి. ఇక ఆలస్యం చేయకుండా పక్కనే ఉన్న ఘంటా మఠాన్ని సందర్శిద్దాం పదండి. భీమశంకర మఠానికి ఆపోజిట్లోనే మనకు ఘంటా మఠం ఉంటుంది. ఇక లోపలికి వెళ్ళి చూద్దాం పదండి. భీమాశంకర మఠం నుంచి జస్ట్ అలా నడుచుకుంటూ వస్తే ఘంటా మఠం వస్తుందండి. లొకేషన్ మాత్రం చాలా అద్భుతంగా ఉంది. అలాగే చాలా మంచిగా మెయింటెనెన్స్ చేస్తున్నారండి. అన్ని మఠాల కన్నా ఈ మఠం చాలా విశాలంగాను అలాగే చాలా ప్రత్యేకంగాను ఉందండి. ఈ మఠాన్ని కూడా రీసెంట్గానే రెనోవేషన్ చేశారు. అలా రెనోవేషన్ చేసే సమయంలో ఇక్కడ పనిచేసే కూలీలకు గోడల మధ్య 28 రాగిరేకులు బయటపడ్డాయండి. ఆ రాగిరేకుల మీద నాగరి, తెలుగు, ఒరియా భాషల్లో ఈ శాసనాలు రాసి ఉన్నాయని తెలుగు విశ్వవిద్యాలయం ఆచార్యుల వారు తెలిపారండి. అలాగే ఈ మఠం యొక్క ముఖద్వారం దగ్గర కొన్ని పాత్రలు బయటపడ్డాయండి. ఆ పాత్రలు బయటపడ్డ ప్రదేశంలో మరింత లోతుగా తవ్వకాలు జరపగా 50 పంచలోహ నాణేలు, 147 వెండి నాణేలు, 18 బంగారు నాణేలు ఇంకా చాలానే దొరికాయండి. అంటే మన పూర్వీకులు వాటిని ఇక్కడ ఉంచడానికి ఏదో బలమైన కారణమే ఉంటుందండి. ఈ మఠంలో స్వామివారు ఘంటా సిద్ధేశ్వర లింగంగా అయితే పూజలు అందుకుంటున్నారండి. ఈ మఠం మెడిటేషన్ చేసే వాళ్లకు, సాధన చేసే వాళ్లకు చాలా అనుకూలంగా ఉందండి. నిజంగా చెబుతున్నాను, ఎక్కడ లేని ప్రశాంతత ఇవాళ నేను ఈ పంచమఠాల దగ్గర పొందానండి. ఈ మఠంలో ఉప ఆలయాలు కూడా ఉన్నాయండి. ఒక్కొక్క ఉప ఆలయానికి ఒక్కొక్క చరిత్ర అయితే ఉంది. బట్ ఇప్పుడు మనం చూడబోతున్న ఈ ఉప ఆలయానికి ఒక ఇంట్రెస్టింగ్ విషయం అయితే ఉందండి. అదేంటంటే ఈ ఉప ఆలయంలో మనం చూస్తున్న ఈ శివలింగాన్ని కుమారస్వామి ప్రతిష్ఠించారు. ఈ శివలింగానికి ఆపోజిట్లో ఒక పెద్ద లోహపు గంట, అలాగే ఆ లోహపు గంట కింద అమృతగుండం అయితే ఉంటుందండి. ఇక్కడ మాస శివరాత్రి నాడు ముగ్గురు కలిసి ఉపవాసం చేస్తూ రాత్రి నిద్రపోకుండా ఒకరు ఇక్కడున్న అమృతగుండంలో నుంచి నీరు తీసుకొస్తూ, అలాగే మరొకరు ఆ అమృతగుండం పైనున్న గంటను మోగిస్తూ, అలాగే మరొకరు స్వామికి అభిషేకం చేయాలట. ఆ రోజు రాత్రి ఈ మఠంలో ఈ విధంగా చేస్తే కేచరులు అవుతారట. అంటే గాలిలో ఎగిరే శక్తి వస్తుందట. అందుకే ఈ ఘంటా మఠం పూర్వకాలం నుంచి చాలా ప్రసిద్ధి చెందిందండి. ఇంకొక ఇంట్రెస్టింగ్ ఫ్యాక్ట్ ఏంటంటే ఆ అమృతగుండంలో నీరు ఎప్పుడూ ఇంకిపోదట. వినడానికి చాలా విచిత్రంగా ఉంది కదా. ప్రజెంట్ మనం ఈ ఘంటా మఠంలో ఉన్నటువంటి అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ అయితే చూస్తున్నామండి. ఈ అండర్ గ్రౌండ్ కన్స్ట్రక్షన్ లో సిద్ధులు సాధకులు మెడిటేషన్ చేసుకునేవారట. ఈ మెడిటేషన్ హాల్ కి పక్కనే మనకు ఇంకొక ఉప ఆలయం అయితే ఉంటుందండి. ఈ ఉప ఆలయానికి కూడా ఒక స్పెషాలిటీ అయితే ఉంది.
ఇందులో ఉన్న శివలింగాన్ని మార్కండేయుడు అయితే ప్రతిష్ఠించాడటండి. ఆ మార్కండేయుడు ప్రతిష్ఠించిన శివలింగాన్ని నాతో పాటు మీరు కూడా దర్శించండి. ఈ అండర్ గ్రౌండ్ మెడిటేషన్ హాల్కి బ్యాక్ సైడ్ అలాగే మెయిన్ టెంపుల్కి ఆపోజిట్లో మనం చూడటానికి ఇంకొక గుండం అయితే ఉంటుందండి. ఈ గుండంలోని నీరు చాలా క్లీన్ అండ్ క్లియర్గా అయితే ఉన్నాయి. ఈ నీటితోనే స్వామివారికి అభిషేకం చేస్తారండి. ఇప్పుడు మనం ఇంకొక ఉప ఆలయాన్ని అయితే చూస్తున్నామండి. ఈ ఉప ఆలయంలో ఉన్నటువంటి లింగాన్ని కాశీ నుంచి తెప్పించారట. వీటిని బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుల్లాగైతే కొలుస్తారండి. నేను ముగ్గురిని ఒకే చోట చూడటం ఇదే ఫస్ట్ టైం అండి. ఇక ఈ ఉప ఆలయం పక్కనే ఇంకొక ఉప ఆలయం ఉంది, వెళ్ళి చూద్దాం పదండి. ఇక ఇప్పుడు మనం చూస్తున్న ఈ ఉప ఆలయంలో ఉన్నటువంటి శివలింగాన్ని ఈశాన్య దేశం నుంచి వచ్చినటువంటి ఒక మహర్షి ప్రతిష్ఠించాడని చెప్తున్నారండి. ఆయన ఆ పరమశివుడి అనుగ్రహం పొంది ఈ ప్రదేశంలోనే ఆ పరమశివుడిలో ఐక్యమయ్యారట. చుట్టుపక్కల వాతావరణం మాత్రం చాలా ప్రశాంతంగా ఉందండి. ఆల్మోస్ట్ నేను ఇక్కడే ఒక 2 hours టైం స్పెండ్ చేశాను. ఇప్పుడు మనం చూస్తున్నది జీవసమాధి అండి. కర్ణాటక కొట్టూరు బసవేశ్వర స్వామి అనే యోగి 600 సంవత్సరాల క్రితం ఇక్కడే జీవసమాధి అయ్యాడండి. ఈ మండపంలో సిద్ధులు తపస్సు చేసుకుంటూ ఉంటారు. ఇంతటితో పంచమఠాలన్నింటినీ సందర్శించామండి. ఐ హోప్ నా ఈ వీడియో మీకు నచ్చిందని నేను అనుకుంటున్నాను. నచ్చినట్లయితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. సరికొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై బాయ్.